తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామంలో 95 ఏళ్ల రామచంద్రారెడ్డి సర్పంచ్గా గెలిచారు. తెలంగాణలోనే అత్యంత పెద్ద వయసు కలిగిన యాక్టివ్ పొలిటీషియన్గా ఆయన రికార్డు సృష్టించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి తండ్రి. ఇక ఇదే ఎన్నికల్లో మరో నేతకు చెందిన బంధువు ఓడిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీనాయక్ సొంత ఊరిలో ఆయన వదిన బుక్యా కౌశల్య పోటీ చేశారు. మహబూబాబాద్ మండలం సోమలతండలో జరిగిన పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచారు. మురళీనాయక్ కూడా తన అనుచర వర్గంతో జోరుగా ప్రచారం చేయించారు. పనిలో పనిగా కౌశల్య డబ్బు కూడా పంపిణీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. దీంతో బుక్యా కౌశల్య రోడ్డుకెక్కారు. సోమలతండ జంక్షన్లోకి వెళ్ళి తన డబ్బులు తిరిగి తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనిపించిన స్థానికులపై తిట్ల ప్రణం అందుకున్నారు. ఈ సీన్ చూసి కొంతమంది నవ్వుకుంటే మరికొంతమంది ఆమెతో వాగ్వాదానికి దిగారు. తాము కౌశల్యకే ఓటు వేశామని తిరిగి తమనే డబ్బు అడుగుతుందని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు భయంకరమైన వైరల్ అవుతూ ఉంది.